అర్థం చేసుకునే హృదయం, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే మనసు ఇవే మనిషికి నిజమైన ఆస్తులు. క్రూర మృగాలు పుట్టుకతోనే నెత్తురు తాగి పెరగవు, తల్లి పాలు తాగే ఎదుగుతాయి. స్వభావాన్ని బట్టి జంతువులు, పరిస్థితులను బట్టి మనుషులు మారుతారంతే. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే కట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. తనను నలిపేసిన పాదానికి పువ్వు ఏ విధంగా పరిమళాన్ని అద్దుతుందో, తనను ఎంత కష్టపెట్టిన బిడ్డకు తల్లి మమకారాన్ని పంచుతుంది. గెలుపు కోసం నువ్వు కలలు కంటూ నిద్రపోతుంటే ఇతరులు నిద్రలేచి దాన్ని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. పోల్చుకోవడం ఎర్రితనం. ఎందుకంటే ప్రతి మనిషి అపూర్వం, అసమానమైన వారు. ఎప్పుడైతే ఇది నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు ఈర్ష్య కనుమరుగైపోతుంది. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడడం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. మాయమాటలకు రాజ్యమేలుతున్న నేటి కాలంలో మంచితనానికి రోజులెక్కడివి? అర్థం చేసుకోండి మిత్రమా. ఈ రోజుల్లో కష్టాలు, బాధలు లేకపోతే మనిషికి భగవంతుడే గుర్తుకు రాడు. ఇక సాటి మనిషి ఇంకేం గుర్తుంటాడు? కష్టం వచ్చింది నీకే అయినా కాలం పరీక్ష పెట్టింది మాత్రం నీ చుట్టూ ఉన్నవాళ్లకు. గుర్తించు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. నీ కోసం నువ్వు పోరాడకుండా పక్క వాళ్ళపై ఆధారపడుతున్నంతకాలం నువ్వు బానిసవే. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి తప్పులు వెతికి మరీ ప్రచారం చేసే కొందరు వాళ్ళ జీవితాల్లో లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయని విషయం గుర్తించరు. పెరుగుతున్న మన సంపాదన మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దానిని చూసే గుణం ఉండాలి, అభినందించే మనసు ఉండాలి. అర్థం చేసుకోండి మిత్రమా. జీవితంలో భయపడాల్సిన, బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. దానిని అర్థం చేసుకోవడమే ముఖ్యం. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది అబద్ధానికి ఆకర్షితులవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.